ఒక తప్పు చేసిన వ్యక్తిని సమర్థించుకొస్తున్నటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. నువ్వు ఏ మతంలోనైనా ఉండు, నీ మతాన్ని పూర్తిగా నమ్ము, ప్రేమించు, పాటించు, నీ ధర్మాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, తప్పే లేదు. ఎందుకు? నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి. వాళ్ళ భాషలో చెప్పాలంటే విశ్వాసివి కాబట్టి అంతవరకు రైట్. అవును. కానీ పరధర్మ దూషణ, పరమత దూషణని ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ హత్యకు గురయ్యాడని చెప్పే ప్రతి ఒక్కళ్ళు, నమ్మే ప్రతి ఒక్కళ్ళు, అతని హిందువులు చంపేశారని ప్రచారం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు మర్డర్ చేయాలి? పాస్టర్ల మీద హత్యలు ఏమైనా జరుగుతున్నాయా? లేదా పాస్టర్లను ఎవరన్నా వేటాడుతున్నారా? ఇన్ని వేల మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఇన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి కదా, ఏమొచ్చింది ప్రాబ్లం? ఎవరి మీద ఎవరు దాడి చేయట్లేదు కదా. ఓన్లీ పాస్టర్ల మీదనే ఎవరైనా చేస్తుంటే అందులో భాగంగా ఈయన కూడా జరిగిందయ్యా అనుకోవచ్చు, లేదు కదా. కానీ ఈయన విషయంలో ఎందుకు వచ్చింది వీళ్ళకి అనుమానం? ఈయన దైవ దూషణ చేస్తున్నాడు కాబట్టి. ఈయన దైవ దూషణని పరదైవ దూషణ చేస్తున్నాడు. ఒక్కళ్ళని కాదు, అన్ని మతాలకి సంబంధించినటువంటి వాళ్ళని. హిందూ దేవీ దేవతల్ని దారుణాతి దారుణమైనటువంటి వల్గర్ కామెంట్స్ చేశాడు. రాముడి గురించి చేశాడు, కృష్ణుడి గురించి